ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల అందరికడన కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే కనుక, నీ ప్రశ్నలన్నిటికీ, నీ మనసులో ఉన్న ప్రశ్నలన్నిటికీ ఇందులో సమాధానం తప్పకుండా దొరుకుతుంది. వెంటనే విని తెలుసుకొని బాబాగారు మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి. మరి సందేశాన్ని బాబాగారు మనతో ఎందుకు అందించాలనుకుంటున్నారు, అసలు బాబాగారు మనతో ఎలాంటి సందేశాన్ని తెలియపరచాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. వీడియో మొదలుపెట్టే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చితే తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. మీకు ఎలాంటి కష్టాలు సమస్యలు ఉన్నా కామెంట్ అయితే రాయండి. నేను గురువారం గుడికి వెళ్ళినప్పుడు తప్పకుండా మీ పేర్లు చదివి ప్రేయర్ అయితే చేస్తాను. బాబాగారి సందేశాన్ని వినేకన్నా ముందుగా చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురువు గారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. గురూజీ శివరామరాజు గారండి. గురువుగారి నెంబర్ వచ్చేసి 8338555161. షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు. మనకు చాలా నమ్మకమైనటువంటి గురువు గారండి ఈ గురువుగారు. ఈ గురువుగారి దగ్గర చూపించుకునే ప్రతి ఒక్కరికి కూడా శాశ్వత పరిష్కారం తప్పకుండా లభించింది. ఎటువంటి సమస్యలున్నా సరే, ప్రేమ సమస్యలున్నా, పెండ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర తప్పకుండా పరిష్కారం ఉంటుంది. గురువుగారికి నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీ సమస్యలన్నీ ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి. కొన్ని పూజలు కానీ పరిహారాల రూపంలో కానీ సమస్యకు తగినటువంటి పరిష్కారం మీకు తప్పకుండా దొరుకుతుంది. నమ్మకంతో ఒకసారి ప్రయత్నం చేసి చూడండి. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా. మరి నీ మనసులో ఉన్నటువంటి ప్రశ్నలన్నిటికీ ఇదిగో ఈ బాబా తప్పకుండా సమాధానాన్ని ఇవ్వబోతున్నాడు. మరి నేను ఏం చెప్పబోతున్నానో తప్పకుండా నా మాటల ద్వారా, నా సందేశం ద్వారా విని ఆలకించు. అలాగే ఈరోజు బాబాగారు చెప్తున్నటువంటి సందేశంలో ఉన్నటువంటి అర్థం ఏమిటో తప్పకుండా తెలుసుకోండి. ఆ తండ్రి మాటలలోనే తప్పకుండా మీరు వినండి. బాబాగారు ఇలా చెప్తూ ఉన్నారండి. బిడ్డ, నేను ఎన్నోసార్లు నీ దగ్గరకు వచ్చి ఓపికగా ఉండు తల్లి అని, మంచి జరుగుతుంది అని ఎన్నోసార్లు నీకు చెప్పాను కదా. మరి అయితే నువ్వు బాబా నేను ఇంకా ఎన్ని రోజులు ఎదురు చూడాలి, ఎప్పటికీ నా కోరిక తీరుతుంది, అసలు నా కోరిక తీరుతుందా లేదా అని ఆలోచిస్తూ ఉన్నావు, అవును కదా. అయినా కూడా నీ మీద నాకు ఏమాత్రం కూడా కోపం లేదు. నువ్వు ఎప్పుడు కూడా చాలా అంటే చాలా ఆనందంగా ఉంటావని చెప్తూ ఉంటాను. నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసు. నువ్వు ఇప్పుడు నన్ను 100 ప్రశ్నలు అడిగావని అనుకుంటూ ఉంటావు, అవునా. ఆ ప్రశ్నలన్నిటిలో నేను ఇప్పుడు సమాధానం ఇస్తాను, విను. చూడమ్మా, కాలం అనేది మన ఇష్ట ప్రకారం రాదు కదా. అది రావాల్సినప్పుడే వస్తుంది. అప్పటి వరకు మనం ఎదురు చూడాల్సిందే తప్ప బాధపడుతూ కూర్చోకూడదు. అప్పటి వరకు నువ్వు బాధపడకుండా, నీ మనసును కృంగిపోకుండా ఉండడానికే ప్రతిరోజు నేను నీతో మాట్లాడుతూ ఉన్నాను. మరి బాబా ఎన్నో సంవత్సరాలు ఎదురు చూడాలా అంటే దానికి అర్థం అది కాదు. నీ ప్రతి ప్రార్థన నెరవేరడానికి ఈ కాలం అవసరం. తప్పకుండా నువ్వు నా పూజలు చేయడానికి, నన్ను ప్రార్థించడానికి, నా పాదాల దగ్గర శరణాగతి పొందడానికి, నా ఆశీర్వాదాన్ని అందుకోవడానికి ఎలాంటి కాలం అవసరం లేదు. నీ జీవితంలో మంచి విషయాలు జరిగేంత వరకు నిన్ను సంతోషంగా ఉంచడానికి నేనెప్పుడు కూడా నా బిడ్డ చుట్టూ తిరుగుతూ ఉంటాను. వారికి నా ఆశీస్సులు అందిస్తూనే ఉంటాను. ప్రతిరోజు నా సందేశం వినిపిస్తూనే ఉంటాను. ప్రతిరోజు కూడా నాకు ఎంతో ఇష్టమైనటువంటి గురువారం రోజు నీకొక మంచి వార్త అందచేస్తానమ్మా. ఆ వార్త విన్నాక నీ మంచిగా అంటే నీ కాలం అనేది మంచిగా ఇంకా ఎక్కడో ఆనందంగా ఉండేలాగా ఉంటుంది. ఈ విషయం చెప్పడానికి స్వయంగా నేనే వచ్చాను. ఎట్టి పరిస్థితిలో నీ అవకాశాన్ని వదులుకోవద్దు. నేను నీ కోసం తెచ్చే ఈ మంచి వార్తని మనస్ఫూర్తిగా స్వీకరించు. ఇకపై నీ కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయి. నీ జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అని ఎదురు చూసే నీకు ఒక మంచి శుభవార్త అందిస్తాను. అప్పటి వరకు నీ సాయి మీద నమ్మకంతో ఉంటావు కదూ. నీ సాయి చెప్పేది అర్థమవుతుందా? ఇక ఎందుకు నీ మనసులో అలజడి? నేనెప్పుడూ నీ చేయి వదలను. నీకు కావాల్సినవన్నీ కూడా నేను నీ చేతిలో పెడతాను. నీ జీవితంలో ఒక ప్రశాంతమైనటువంటి వెలుగుని నేను నీకు తప్పకుండా అందిస్తాను. నువ్వెప్పుడు కూడా బాధపడొద్దు. ఇవన్నీ నీ సాయి లీలలని గుర్తుంచుకో. నా సమస్యలు ఎప్పుడు తీరుతాయి తండ్రి అని అడుగుతూ ఉన్నావా? ఇదిగో ఈ తండ్రి ఇప్పటి వరకు చెప్పింది అదే. దాని గురించే నేను ఇప్పటి వరకు మాట్లాడుతూ ఉంటాను.
నాకు ఎంతో ఇష్టమైన గురువారం రోజు నీ ప్రశ్నకు కూడా సమాధానం తప్పకుండా దొరుకుతుంది. నీ కష్టాలు ఎప్పుడు తీరుతాయో, నువ్వు ఎంత గొప్ప జీవితాన్ని పొందబోతున్నావో వీటన్నిటికీ కూడా సమాధానం నీకు తప్పకుండా దొరుకుతుంది. అంతవరకు కొంచెం ఓపికగా వేచి ఉండు. అలాగే నువ్వు చేయవలసినటువంటి పని ఒకటి ఉంది. అదేమిటో తెలుసా? అది పెద్ద కష్టం ఏమీ కాదులే. నువ్వు చేయగలిగితేనే చాలా చిన్న పని అన్నమాట అది. అదేంటంటే కనుక, నాకు పెద్ద పెద్ద పూజలు చేయాల్సిన అవసరం లేదు. నీ మనసును నువ్వు కట్టుబాటు చేసుకుంటే చాలు. కష్టాలనేవి ఎన్ని వచ్చినా సరే నా తండ్రి నాకు అండగా ఉన్నారన్న నమ్మకాన్ని పెంచుకుంటే చాలు. ఈ చిన్న పని చేయి చాలు. నువ్వు ఏ ప్రయత్నాన్ని ప్రారంభించినా చివరి వరకు కొనసాగించడం అలవాటు చేసుకో. ఓడిపోయినా సరే మళ్ళీ మళ్ళీ ప్రయత్నించడం నేర్చుకో. తప్పకుండా నువ్వు గెలుస్తావు. నువ్వు ఓడిపోతున్నావంటే ఆ భగవంతుడు నిన్ను పరీక్షిస్తున్నాడని అర్థం. మరి ఆ పరీక్షలో అక్కడే ఆగిపోతావా? ఆగకూడదు. పరీక్షలు పెట్టే నేనే నీకు మార్గాన్ని కూడా చూపిస్తాను. ఈ సందేశాన్ని కూడా అందుకే చెప్తున్నాను. నువ్వు దేన్నైనా సాధించగలవు. అందుకే నీ శక్తి ఏమిటో నీకు తెలియచెప్పాలనే ఈ పరీక్షలు మళ్ళీ మళ్ళీ నేను చెప్తూ ఉంటాను. నువ్వు ఏ పనినైతే ప్రారంభించావో దాన్ని చివరి వరకు కొనసాగించు. ఓడిపోయినా సరే మళ్ళీ మళ్ళీ ప్రయత్నించు. అందులో తప్పకుండా నువ్వు విజయం సాధిస్తావు. నీకు మరొక ముఖ్యమైన విషయం చెప్తాను. నువ్వు ఎన్నిసార్లు అయితే ఓటమి పాలవుతావో ఆ తర్వాత వచ్చే విజయం అంత గొప్పగా నీకు అందిస్తాను. గుర్తుపెట్టుకో. ఓడిపోతున్నానని బాధపడొద్దు. గొప్ప జీవితం నీకోసం ఎదురు చూస్తూ ఉంది. ఈ తండ్రి నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. నా చేతులతో ఆ భవిష్యత్తును స్వయంగా నేనే నీకు అందిస్తాను. ఇంకా ఎక్కువ రోజులు లేవు. అతి కొద్ది రోజుల్లోనే ఆ జీవితాన్ని నువ్వు తప్పకుండా చూడబోతున్నావు. ఆనంద బాష్పాలతో నువ్వు నా కోవెలకు వస్తావు. ఆ రోజు కోసం, నా బిడ్డ రాక కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. వస్తావు కదూ అని బాబాగారు అంటున్నారండి. తన బిడ్డలకు చెప్పదలుచుకున్నటువంటి ఒకే ఒక విషయం ఏమిటంటే, మీరు లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు, మీరు జీవితాన్ని కోరుకున్నప్పుడు దానికోసం ఎలాంటి ప్రయత్నాలు అయితే మీరు ప్రారంభిస్తారో ఆ ప్రయత్నాన్ని మధ్యలో విడవకూడదు. ఒకవేళ ఓటమి పాలైనా సరే మళ్ళీ మళ్ళీ ప్రయత్నించమని బాబాగారు చెప్తూ ఉంటారు. ఎందుకంటే అందులో గెలిచేది మీరు. చివరి వరకు మీకు తప్పకుండా ఆ భగవంతుడు మిమ్మల్ని పరీక్షిస్తూ ఉంటాడు. ఒకవేళ ఓడిపోతే వీళ్ళు ఇక్కడే ఆగిపోతారా, లేదంటే పట్టుదలతో దాన్ని సాధిస్తారని ఆ పరీక్షలు ఎందుకు పెడుతూ ఉంటారంటే, తమ బిడ్డలు చాలా శక్తివంతంగా తీర్చిదిద్దుకోవాలని. అలాగే ఎటు చూసినా క్రూరత్వం, ఎటు చూసినా సరే మోసం, ఇలాంటి ఈ సమాజంలో బ్రతకాలంటే తన బిడ్డలందరూ కూడా చాలా దృఢంగా ఉండాలి, సమర్థతతో ఉండాలి, తెలివితేటలతో ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు తన బిడ్డలు ఎక్కడైతే సరే సంతోషంగా బ్రతకగలరు. అలాంటి మనస్తత్వాన్ని, అలాంటి స్వభావాన్ని సృష్టించడానికే ఈ పరీక్షలన్నీ భగవంతుడు మనకు పెడుతూ ఉంటారన్నమాట. మనం ఆనందంగా స్వీకరించాలి వాటిని. మన కోసం అంటే మంచి కోసమే గ్రహించాలి. ఎంత కష్టం వచ్చినా, ఎన్ని సమస్యలు ఎదురైనా తన బిడ్డలతో ఎన్నోసార్లు చెప్పి ఉంటారండి. అలాగే చాలా సమర్థవంతులుగా కిందకు పంపించానన్నమాట. సామర్థ్యాన్ని మీరు మర్చిపోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు సమర్థులు. ఏ పనినైనా సరే సాధించుకోగల సామర్థ్యం మీలో ఉంది. దాన్ని గుర్తుంచుకోండి. ఎప్పుడైతే సరే మీరు సామర్థ్యంతో ముందుకు నడవడం ప్రారంభిస్తారో అప్పుడు ఒక విజయం మీరు తప్పకుండా ముందుకు పడుతుందని అర్థం. ఓటమి పాలవరు. ఓటమి ఎదురైనా సరే దాన్ని ఎదిరించి ముందుకు వెళ్తారు. వెనకడుగు మాత్రం అస్సలు వేయరని బాబాగారు అంటున్నారు. ఈ సందేశంలో బాబాగారు తన బిడ్డలతో అంటున్నారు, ఒక్కసారి మీరు ప్రయత్నం చేసి చూడండి. ఏదైనా సరే తప్పకుండా మీకు అవసరంలో ఒక చిన్న లక్ష్యాన్ని పెట్టుకోండి. ఆ లక్ష్యాన్ని చేరుకోవడంలో వెనకడుగు వేయకుండా ప్రయత్నం చేయడం. ఒకే ప్రయత్నాన్ని మాత్రమే కొనసాగించండి. ఒక దారిలో వెళ్ళినప్పుడు దాన్ని అందుకోలేకపోతే మరొక దారిలో ప్రయత్నించాలి. అంతేకాని వేరొక విధంగా ఎన్నోసార్లు దాన్ని చేరుకోవాలనే సరే మీరు ముందుకు ఆగిపోతారు. మనం ముందుగానే తప్పకుండా ఎన్నో విజయాలను సాధించాలని మనకు తెలిసినప్పుడు మనం ఎన్నో రకాల ప్రయత్నాలను చేస్తూ ఉంటాము. అందులో ఎన్నో రకాల విజయాలను కూడా మనం పొందుతూ ఉంటాము. కాబట్టి ధైర్యంగా మనం ఏ పనినైనా సరే ముందుకు వెళ్తూ ఉండాలన్నమాట. ఎటువైపు చూసినా కుళ్ళు, కుతంత్రం, మోసం, ఇలాంటి సమాజంలో మనం బ్రతుకుతూ ఉన్నాం. ఎన్నో తెలివితేటలకు అభివృద్ధి చేసుకోవాలి. ఎంతో సామర్థ్యంతో నిలబడగలగాలి. ధైర్యంగా ఎదిరించగలగాలి. ఇలాంటి లక్షణాలన్నీ కూడా తమ బిడ్డలలో పుష్కలంగా నింపడానికి మాత్రమే బాబాగారు ఇలాంటి పరీక్షలు మనకు పెడుతూ ఉంటారనమాట. ఆ పరీక్షల్లో మనం నిలబడి గెలిచి బాబాగారిని దర్శించుకోవాలన్నమాట. బాబా, నువ్వు చెప్పినట్లే నేను నిలబడ్డాను, గెలిచి చూపించాను. ఈరోజు నాకు జీవితం అంటే ఏంటో అర్థమైంది. ఇక నేను ఏది అడగనవసరం లేదు. ఏది అడిగితే అది ఒకటి. నువ్వు ఎన్ని పరీక్షలైనా నాకు పెట్టు, కేవలం నీ ఆశీర్వాదం నాకు ఇవ్వు. నా వెంట నువ్వు నిలబడి చాలు, ప్రతీదీ గెలుచుకుంటూ వెళ్తాను అని
అనేటువంటి ఆ సామర్థ్యం ఎప్పుడైతే తన బిడ్డలకు వస్తుందో బాబాగారు విశ్వసిస్తారు. నా బిడ్డ ఏదైనా సరే సాధించగలిగేటువంటి స్థితికి నా బిడ్డ చేరుకున్నారు అని ఆయన ఎప్పుడైతే విశ్వసిస్తారో మన యోగ్యతకు తగినది, మన సామర్థ్యానికి తగినది ఆ బహుమతిని తప్పకుండా బాబాగారు ఆ రోజు మనకు అందిస్తారండి. అంటే ఎంత కష్టపడితే అంత విలువైనటువంటి జీవితాన్ని మనం పొందగలం. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది అదే, చిన్న చిన్న కష్టాలకు భయపడిపోయే వాళ్ళు, చిన్న చిన్న సమస్యలకు వెనుదిరిగి వెళ్ళిపోయేవారు, వారికి కోట్లు బాబాగారు ప్రసాదించినా సరే వాటిని నిలబెట్టుకునే సామర్థ్యం వాళ్ళకు ఉంటుందా? ఉండదు కదా. ఒక్కసారి మనమే ప్రశ్నించుకోవాలన్నమాట. నిజంగా బాబాగారు మనం అడిగిన వాటిని అష్టైశ్వర్యాలు మనకు ప్రసాదిస్తుంటే సామర్థ్యం, నిలబెట్టుకునే సామర్థ్యం మనకు ఉండాలి కదా. నిలబెట్టుకునేటువంటి సామర్థ్యం, తాహతను తగినటువంటి బహుమతి బాబాగారు మనకు తప్పకుండా ఇస్తారు. సంతోషంగా మీ జీవితాన్ని మీరు ఎప్పటికీ కూడా గడుపుతారు అని బాబాగారు మనకి ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి. మరి బాబాగారు ఇచ్చినటువంటి సందేశం మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే కనుక మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. సర్వే జనా సుఖినో భవంతు.